నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఐబిఎం షేర్లు జూలై 14 సెషన్లో దారుణంగా పతనమయ్యాయి. 39 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొడుతూ ఈ స్టాక్ ఏకంగా 26% పడిపోయింది. చివరిసారిగా 1987 అక్టోబర్ 19న ఈ స్టాక్ 23.7% పడిపోగా ఇప్పుడు అంతకు మించి కుదేలైంది. కిందటి రోజు $290.23 వద్ద ముగిసిన స్టాక్ ఒక్కసారిగా కుదేలైంది. ఇంట్రాడేలో ఒక దశలో 27% వరకు పతనమై $213.22 వద్ద తాకిన చివరకు 26% వరకు నష్టంతో $217.07 వద్ద స్థిరపడింది. ఇక ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే మార్కెట్ విలువ ఒక్క సెషన్లోనే రికార్డు స్థాయిలో $70 మిలియన్ వరకు తగ్గింది. ఇది భారత కరెన్సీలో చూస్తే 6.7 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని చెప్పొచ్చు. అసలు ఈ ఐబిఎం స్టాక్ భారీ పతనానికి దారి తీసిన పరిస్థితులు చూస్తే ముందుగా Q2 క్వార్టర్ ఫలితాలకు సంబంధించి కంపెనీ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇక్కడ ఆదాయం $17.2 బిలియన్ నమోదవ్వచ్చని అంచనా వేసింది. అయితే ఇది వాల్ స్ట్రీట్ అంచనాల కంటే చాలా తక్కువ. వాల్ స్ట్రీట్ విశ్లేషకులు సుమారు $17.9 బిలియన్ ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఆ అంచనాలు తప్పే. ఇక లాభాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలిసింది. కంపెనీ వాస్తవ ఫలితాల్ని వచ్చే వారం ప్రకటించనుంది. దీనికి తోడు స్వయంగా కంపెనీ CEO అరవింద్ కృష్ణ ఇన్వెస్టర్లకు ఒక లేఖ రాసి తాము విఫలమయ్యారని ఒప్పుకున్నారు. పరిస్థితులు మా అంచనాల కంటే దారుణంగా ఉన్నాయి. మారుతున్న మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా మేం వేగంగా మారలేకపోయామని ప్రకటించడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇతర కారణాలు చూస్తే ప్రస్తుతం మార్కెట్లో AI హార్డ్వేర్ కు అంటే చిప్స్, మెమరీ, సర్వర్స్ కు మంచి డిమాండ్ ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయనే భయంతో పెద్ద పెద్ద కంపెనీలని తమ బడ్జెట్ను ఐబిఎం ఇచ్చే సాఫ్ట్వేర్, మెయిన్ ఫ్రేమ్ సేవల నుంచి మళ్లించి AI హార్డ్వేర్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేశాయి. ఈ మార్పును కూడా ఐబిఎం ముందే అంచనా వేయలేకపోయింది. ఆంథ్రోపిక్ సంస్థ కొత్తగా తెచ్చిన AI మోడల్ మైథోస్ వల్ల కంపెనీలో సైబర్ సెక్యూరిటీ లోపాలని హ్యాకర్లు సులభంగా పసిగట్టే ప్రమాదం ఉందన్న భయాలు కూడా టెక్ కంపెనీలో మొదలయ్యాయి. దీంతో అలర్ట్ అయిన క్లయింట్స్ ఐబిఎంతో జరగాల్సిన కొన్ని పెద్ద డీల్స్ ను ఆఖర్లో వాయిదా వేసుకున్నారు. ఇవన్నీ ఒక్కసారిగా స్టాక్ కుదేలు అయ్యేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.